ప్రస్తుత ఆర్థిక మాంద్యం, ప్రపంచం కుదేలవుతున్న ఆర్థిక మాంద్యం సంబంధించి భారత్ యొక్క మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కానీ, ఇట్లా సుంకాలకు సంబంధించి కానీ, రష్యాతో చమురు వ్యవహారంలో కానీ ఎక్కడెక్కడ ఒడిదుడుకులు వస్తున్నాయి, ఇది ఆర్థిక మాంద్యంలో మనం చిక్కుకుపోతాము, ఇప్పటికే 4వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాగుదాం జీడిపిలో అనుకుంటున్న ఈ ప్రయత్నంలో, వికసిత్ భారత్ అనే ప్రయత్నంలో ఇవన్నీ అడ్డంకులు తొలగించాలంటే కొన్ని తప్పదు. వీడు దుర్మార్గుడు, నచ్చదు. మనం ట్రంప్ గాడు తొగ్లక్ నిర్ణయాలే కాదనట్లేదు, కానీ మనం వ్యక్తిగత కక్షలతోనో లేదంటే పర్సనల్ ఒపీనియన్తోనో యావత్ భారతావనికో లేదా ప్రపంచానికి ఇబ్బంది కలిగే అంశాలు మనం చేయొద్దు. అదే ఇక్కడ వస్తుంది. ఒకసారి చూడండి. అమెరికా భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందానికి కొన్ని నెలల ముందు ఇరు దేశాలకు చెందిన నాయకుల మధ్య జరిగిన కీలక సమావేశానికి సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చిందట. ఏంటది? ట్రేడ్ డీల్ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచి చూస్తామని నాడు భారత్ తేల్చెప్పినట్టు తెలుస్తోంది. అవును, వాడు ప్రతిసారి కూడా మేమే యుద్ధం ఆపాము, మేమే భారత్కి భిక్ష పెట్టాము, మేమే మా దయాదాక్షిణ్యంతో భారత్ బతుకుతుంది అనేలాగా మాట్లాడుతుంటే మనం ఎక్కడ స్పందించారా? లేదే.